ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్టంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదిండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాతికేయులతో మాట్లాడుతూ, ఒక కాల పరిమితి విధించి అంటే మార్చ్ 2027 కల్లా ప్రభుత్వ తరపు నుంచి పరిష్కరించాల్సిన సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అది కార్యక్రమాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరినీ కోరుతున్నాను. రైతులకు మేలు జరిగేలా రాష్టంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్దిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం, సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాతికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్టంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తరువాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ, ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్లో మన స్టేట్లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశ ఐక్యతకు, దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాతరం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాతరం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షణిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్రపత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఒకసారి విందామా? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో ఎంఈఐ 634 వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.